ఇంకా పిల్లలు వెనక చాలా డల్లుగా ఉన్నారు అనుకున్నారా? మనది ఇప్పుడు ఉడుకు రక్తం. ఈ సమయంలోనే మన జీవితాన్ని ఒక దశా దిశ నిర్దేశించుకోవాలి. ఈ బిల్డింగ్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నదంటే ఈ బిల్డింగ్ కి ఆ పిల్లర్స్, ఆ పునాది ఎంత గట్టిదో అందుకోసమే ఈ బిల్డింగ్ ఇంత గట్టిగా ఉంది. కాబట్టి రేపు కూడా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలన్నా, మీ జీవితం సాపిగా సాగాలన్నా ఇప్పుడు చదువుకునే చదువు చాలా ప్రత్యేకత ఉండాలి. ఆ చదువులు విలువలతో కూడుకున్న చదువులు ఉండాలి. సమాజంలో మనం ఇక్కడ నుండి డిగ్రీ తీసుకొని సమాజంలో ఎక్కడ వెళ్ళినా ఈ పోటీ ప్రపంచ యుగంలో తట్టుకునే శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అది కేవలం చదువుతోనే అన్ని ముడిపడి అయి ఉంటది. మేడం గారు అనేక అంశాలు చెప్పారు. పోటీ పరీక్షల్లో రాణించాలన్నా, అది సివిల్ సర్వీస్ లో రాణించాలన్నా, ఇప్పుడు ఈ స్థాయిలో చదువుకుంటున్న డిగ్రీ విద్యార్థులకైతే బంగారు భవిష్యత్తు చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు భారీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కానీ ఇంకో 6 నెలలకో సంవత్సరానికో గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని మరి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్ లో మనం సక్సెస్ కావాలంటే మేడం గారు చెప్పిన అనేక వాల్యుబుల్ పాయింట్స్, ఆ అంశాలని మన మనల్లో ఆత్మ పరిశీలన చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా రూపొందించుకొని ఇప్పటి నుండే డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, శాస్త్రవేత్త కావాలా, ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, మీకంటూ ఒక గోల్ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, గోల్ ఉన్న వాడేమో గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేని వాడేమో గోల్ ఉన్న వాడి కోసం పనిచేస్తాడు. గోల్ ఉన్న వాడేమో ఒక సమర్థవంతమైన దూరదృష్టితో ఒక మంచి పటిష్టమైన నాయకత్వ లక్షణాన్ని పెంపొందించుకుంటాడు. గోల్ లేని వాడేమో గోల్ ఉన్న వాడి కోసమే పరిమితమై తన జీవితం అక్కడికే సమర్పణ అయిపోతుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నాడేమో మంచి నాయకుడిగా ఎదుగుతాడు. గోల్ ఉన్నవాడి కోసం పనిచేసిన వాడేమో ఒక శ్రామికుడుగా, ఒక కూలిగా మిగిలిపోతాడు. అట్లా మన జీవితంలో ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఎదగాలనుకుంటున్నామా, ఒక సమర్థవంతమైన ఒక అధికారిగా ఎదగాలనుకుంటున్నామా, ఒక సమర్థవంతమైన మన తల్లిదండ్రులకు భారం కాకూడదు, మన తల్లిదండ్రులతో పాటు 10 కుటుంబాలకు 10 సమాజానికి నేను ఒక ఆదర్శంగా ఉండి వారిని పోషించే స్థాయిలో ఎదగాలనుకుంటున్నారా? తేల్చుకోవాలంటే మీ గట్టిగా కరతాల చప్పట్లతో మీరే తేల్చుకోండి. కాబట్టి మేడం అనేక విషయాలు చెప్పారు. మీలో అనేక మందికి అపోహాలు ఉండొచ్చు. అశోక్ నగర్ లో ఆర్సి రెడ్డి గాని అనేక ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. అందులో చదువుకోవాలంటే డబ్బులు కావాలి. కానీ మనకు ప్రతిభ ఉంది, మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మనం చదువుకోవాలనే లక్ష్యం కనుక ఉంటే తెలంగాణ ప్రభుత్వం మన గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్, ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆ ఫ్రీ కోచింగ్ సెంటర్ లో మీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మీరు అక్కడ పరీక్షలు రాసి మంచి ఫలితాలు, మంచి కనుక రిజల్ట్ తెచ్చుకుంటే 3 సంవత్సరాలు గాని మంచిగా మీరు ఐఏఎస్ కొట్టేంత వరకు ప్రభుత్వమే మంచి అకామిడేషన్స్, మంచి కోచింగ్ సంబంధించిన సివిల్ లెక్చరర్స్ గాని మంచి బోధించే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మేడం చెప్పిన సలహాలు సూచనల్ని గట్టిగా పాటించి మంచిగా మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి భారం కాకుండా, ఆడబిడ్డ అంటే సమాజంలో గౌరవంగా బతకాలి, ఆడబిడ్డ అంటే సమాజంలో 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి ఇంట్లో అమ్మ పాత్ర ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు. అదే విధంగా ఇల్లాలి పాత్ర ఎంత ముఖ్యమో నేను కూడా నా ఇంట్లో చూస్తున్నా. కాబట్టి మీరందరూ మంచిగా ఎదగాలి, మంచిగా స్థాయిలో ఉండాలి, మేడం గారి ఇచ్చిన సూచనలు పాటించాలి. ముఖ్యంగా ఈ రోజు నుండే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీరు ఒక ప్రణాళికను, ఒక ప్లాన్ ని, ఒక మంచి ఆలోచనను నిర్ణయం తీసుకొని మంచి దిశగా మీరు ప్రయాణిస్తారని మరొక్కసారి మీ అందరినీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మేడం గారు వచ్చినందుకు వారికి ఒక చిరు సత్కారంతో సన్మానించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానని తెలియజేస్తూ జై తెలంగాణ.
जय बोलो सेवालाल महाराज की, जय बोलो मेरा माँ याडी की, जय बोलो सेवालाल महाराज की। ओके।